అందరికీ నమస్కారము. ఆహ్, మనందరికీ తెలుసు రీసెంట్‌గా భారీ వర్షాలు, వరదల కారణంగా రైతులు చాలా పంట నష్టమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఒక ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. దానికి గాను ఒక జీవో కూడా ఇష్యూ చేశారు. జీవో ఎంఎస్ నంబర్ 13 17 సెప్టెంబరు 2024 రిలీజ్ చేశారు. ఇది వ్యవసాయ, ఉద్యాన పంటలను కలుపుకొని దాదాపు 5.67 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు. తర్వాత ఇప్పుడు తుది అనంకాలు అన్ని ఎన్యుమరేషన్ అంతా అయిపోయాక ఈ నష్టపోయిన విస్తీర్ణము 3 లక్షలకు తగ్గిందని చెప్పి సమాచారం. దీనిపైన రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఇలా జరిగిందని చెప్పి చూస్తే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నిబంధనలను ఈ నష్టపోయిన రైతులకి, నష్టపోయిన పంటలకి అప్లై చేసినట్టు సమాచారము. ఇది అప్లై చేయడం వల్ల ఆ రూల్ ఏంటంటే 33% డ్యామేజ్ అయితేనే ఈ ఇన్పుట్ సబ్సిడీకి ఆ రైతు అర్హత అని చెప్పేది ఒక రూల్ పెట్టారు. అది ఎవరు? స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంటు అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఆ రూల్ అప్లై చేస్తే ఆల్మోస్ట్ 3 లక్షలకు ఈ పంట నష్టం, వ్యవసాయ పంట కానీ, ఉద్యాన పంటలన్నీ కలుపుకొని ఆ విస్తీర్ణం తగ్గి 3 లక్షలకు వచ్చింది. చంద్రబాబు గారు ప్రకటించిన ప్రకారము 5.67 లక్షల నుంచి తుది గణాంకాలు ఫైనల్ ఎన్యుమరేషన్ అయిపోయడానికి నష్టపోయిన విస్తీర్ణము 3 లక్షలకు తగ్గింది. దీనిపైన రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఈ నష్టపోతున్నాము. ఎందుకంటే ఇటువంటి నష్టాలు గత 5 ప్రభుత్వాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం పైన, వేరే ఎటువంటి సంస్థలపైన ఆధారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా ఇన్పుట్ సబ్సిడీ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ రైతుల తరపున రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో అందించారు. కానీ చంద్రబాబు గారు చెప్పేది ఒకటి, చేసేది ఒక రకంగా ఈ వివరాలు చెప్తున్నాయి. చంద్రబాబు గారు రైతులకు మీరు మీ సూపర్ 6లో చెప్పిన ప్రకారము రైతులకు ఆర్థిక సహాయం అందలేదు. వరదలకు, భారీ వర్షాలకు పంట నష్టమైతే మీరు ప్రకటించిన విస్తీర్ణంలోని ఎకరాల పంటల రైతులకు కూడా మీరు అమలు చేయకుంటే చివరికి 3 లక్షల మంది కంటే దాదాపు 2.6 లక్షల ఎకరాలకు ఎగిరిపోయింది. ఇది ఎక్కడ న్యాయమండి? రైతులను చూసుకోండి. రైతుల వ్యతిరేక ప్రభుత్వంగా చెడ్డ పేరు తీసుకోవద్దండి. రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. దీనిపైన ప్రభుత్వం కానీ, అధికారులు కానీ కొంచెం వివరణ కింద ఎంక్వైరీ చేసి ఎందుకు 2.67 లక్షల విస్తీర్ణం తగ్గిపోయిందో కొంచెం విచారించాలని విజ్ఞప్తి.